2001 పార్టీ ఆవిర్భావం అప్పుడు ఎట్లనైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గొప్ప అవకాశంగా మేము అప్పుడు భావించడమో, ఇప్పుడు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అది ఒక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా మార్చబడిన బీఆర్ఎస్కి ఒక గొప్ప అవకాశం ఇది, పునర్వైభవం కోసం. అంతే. రాజకీయ పక్షులు వాళ్ళకి ఏంది, వాళ్ళకి కావాల్సింది అంతే. ఏ పార్టీ అయితే ఏ జెండా అయితే గెలవాలి వాళ్ళు, అంతే అంతే అంతే. మళ్ళీ విచిత్రంగా ఉంటుంది గ్రామాల్లో. అవును, మేము అప్పుడు కూడా అదే ఎత్తుగడ ఉపయోగించినాం. ఒక్కరికి చెప్పాము, ఎవరైతే సర్పంచ్ కావాలనుకుంటారో వాళ్ళు ముగ్గురితో మాట్లాడతాం, ఎంపీడీస్ కావాలని అందరితో మాట్లాడి, అరే నీకు ఎందుకురా భయ్, నువ్వు జనాలను తీసుకురా, వారికంటే ఎక్కువ తీసుకురా, అంతే అంతే, నీకు బీఫామ్ కదా కావాల్సింది, వస్తుంది. కాబట్టి ఇవాళ వార్డు నెంబర్ కావాలనుకున్నాడు కూడా ఎంత శాతం కాకపోయినా ఒక 5 నన్ను తీసుకపోడా, సర్పంచ్ కావాలనుకున్నాడు 20 మంది 30 మంది తీసుకపోడా. ఒక ఊర్లో ముగ్గురు ఆశిస్తే ముగ్గురు ఒక 20 మందిని అంటే 60-70 మంది అయిపోయా, 100 మంది అయిపోయా. ఎంపీటీస్ కావాలనుకున్నాడు వాడు ఒక 100 మంది తీసుకపోయా. జెడ్పీటీస్ కావాలనుకున్నాడు వాళ్ళు తీసుకపోయా, జెడ్పీ చైర్మన్ కావాలని వాళ్ళు తీసుకపోయా, లేకపోతే కౌన్సిలర్ కావాలనుకున్నా, కార్పొరేటర్ కావాలనుకున్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కదా. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం.